ఏంటి సార్ ఈరోజు కూడా కుర్చీ మిస్సా? మీరు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరే కానీ మీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఉపయోగం చెప్పండి? నారదుడు లేకుండా దేవతల మధ్య యుద్ధాలు జరిగేవా? శకున్ లేకుండా కురుక్షేత్రం జరిగేదా? చెల్లి మనోడు దాని రూమ్ లోకి వెళ్తున్నాడే, ఇప్పుడు ఏం చూడాల్సి వస్తుందో ఏంటో. ఏదో తేడా కొడుతుంది. మీరు ముందు తినండి. ఏటి కమలు ముఖంలో బ్రైట్నెస్ వెలిగిపోతుంది. చంపేసి కుక్కర్లో పడేద్దామా? చంపేస్తారా? కేసు అవుతుందేమో. అసలు కమలకి భయం లేదబ్బా. నిజమే, భయం లేకుండా పోతుంది. ఏం పర్లేదులే, త్వరలోనే వచ్చేస్తుంది. అంటే వీళ్ళు నాకు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారా ఏంటి? ఇంకోసారి ఇటు వస్తే చెప్పు తీసుకుని కొట్టు. చారు చారు, అదేంటి ఇదంతా టీం వర్క్ కదా? మా ఒరిజినల్ క్యారెక్టర్ ఇంకా అలానే ఉంటది. అంటే మీ ఇద్దరు ఇంకా మారలేదన్నమాట. ఇద్దరు పిల్లలన్నా టైం పాస్ అవ్వట్లేదు, రీల్స్ చూసుకోవాల్సి వస్తుంది ఆ బతుక్కి. ఇదేంటి మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నాడు, వర్క్ చెప్తాడేమో, కట్ చేసేద్దాం. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడే, సర్లే ఒంట్లో బాగాలేదని చెప్పేద్దాం. హలో సార్, ఒంట్లో బాగాలేదు సార్, ఇప్పుడు ఏమైనా వర్క్ చేయాలా? సార్ 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 పర్లేదు సార్, గుడ్ న్యూస్ అయితే వినొచ్చు. నీకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ మీరు జాబ్ మానేస్తున్నారా? నేనెందుకు జాబ్ మానేస్తాను? మరి మీ మేనేజర్ పోస్ట్ నాకు ఇస్తున్నారు కదా. ఇదిగో ఈ అటకారమే తగ్గించుకోమని చెప్పేది. నేను జిఎం గా ప్రమోట్ అయ్యాను. జిఎం గానా? జిఎం గా ఎవరు ఇచ్చారు సార్ మీకు? సార్ కంగ్రాట్స్ సార్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అర్జెంట్ గా నీకు అసిస్టెంట్ ని హైర్ చేసుకో, రిక్వైర్మెంట్ ఉంది. సరే సార్, ఉంటా సార్. మేనేజర్ అయిపోయాను, అర్జెంట్గా నా పిల్లలకి చెప్పాలి. వస్తే ఎక్కడున్నారండి? ఎక్కడ తగలడ్డారే? రండి. మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? గుడ్ న్యూసా? అయితే ముందు నాకే చెప్పండి. ముందు నాకు చెప్పండి. ముందు పెళ్లి చేసుకున్నది నన్ను, నాకే చెప్పండి. ముందు ప్రేమించింది నన్ను, నాకు చెప్పండి. ఇద్దరికి ఒకేసారి చెప్తాను, ముందుకు రండి. ఇద్దరికి ఒకేసారి చెప్తున్నా, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను మేనేజర్ అయిపోయాను. నాకు ముందు చెప్పండి. నాకు నేనే చెప్పుకుంటా. కంగ్రాచులేషన్. మీరు ఇక్కడే ఉండండి, నేను మీకోసం వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి, మీకోసం నేను స్వీట్ బాక్స్ తీసుకొస్తాను. తిండి మన రేంజ్ మారిపోయింది, మనకు ఒక అసిస్టెంట్ కూడా జాయిన్ చేసుకోవాలి, ఎవరినైనా ఎత్తుక్కోవాలా. అసిస్టెంట్ కావాలా? అసిస్టెంట్ జాబా? ఓకే, అయితే మా తమ్ముడిని సెట్ చేసేద్దాం. అయితే మా తమ్ముడు ఉన్నాడుగా, సెట్ చేసేద్దాం. ఏంటి ఇందాకేదో అన్నారు? మన రేంజ్ మారిపోయిందని. దాని తర్వాత అసిస్టెంట్ గా ఎవరినైనా ఎత్తుక్కోవాలని. అయితే మా తమ్ముడు పెట్టేసేయండి. లేదు, మా తమ్ముడు పెట్టుకోండి. గేదెలు కోసుకునే మీ తమ్ముడికి ఇందుకే సాఫ్ట్వేర్ జాబు. మా తమ్ముడిని పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటాడు. హే, వాళ్ళ తమ్ముడు గురించి నాకే తెలియదే, నీకెలా తెలిసే గేదెలు కాసుకుంటాడని? 2 నిమిషాలు మాట్లాడితే అర్థం అయిపోద్ది, గేదెలు కాసుకునే వంశం అని. నాకే అర్థం కాలేదన్నమాట. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా మీరేంటి దానికి సపోర్ట్ చేస్తారు? అదో పెద్ద ఐన్స్టైన్ చెప్తే నమ్మేయాలి. మరి ఇది దీన్ని అడుక్కు తినే కుటుంబం. నా గురించి నీకేం తెలుసే? 10th లో స్కూల్ ఫస్ట్, ఇంటర్ లో కాలేజ్ ఫస్ట్, డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్. మీ కుటుంబం జిల్లా ఫస్ట్. ఓ మంచి విషయం చెప్దామంటే పెంట చేస్తున్నారు, మీకు చెప్పడం వేస్ట్. ఈ అంకమల్లరా. అమ్మయ్య, మన ప్లాన్ లో మనం ఉండాలి. అసలే అది గుంటనక్క. మనం రిలాక్స్ గా ఉంటే అదేమన్నా చేస్తుంది. హలో తమ్ముడు, అర్జెంట్ గా నీతో పని పడింది, బస్ ఎక్కి బేగొచ్చాయి. ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? గేమ్ లో ఉన్నానక్క. ఏం గేమ్? లేకాటే లైఫ్ లేదు గానీ ముక్కొస్తే మూసేయడమే. ఎదవా, ఏదో ఒక లారీ ఎక్కి ముందు ఇక్కడ రా, నీ లైఫ్ నేను సెట్ చేస్తానులే గాని. ఏంటి ఇల్లంతా కామ్గా ఉంది? తుఫాన్ వచ్చే ముందు తీరం ప్రశాంతంగా ఉన్నట్టుంది, జాగ్రత్తగా ఉండాలి. మా తమ్ముడు జాబ్ సంగతి ఏం చేశారు? నీది సేమ్ క్వశ్చనా? వసే, ఆ ఎదవలకు నేను జాబ్ రికమెండ్ చేశాను అనుకో, ప్రమోషన్ మాట దేవుడు ఎరుగు, ఉన్న జాబ్ పీక్తుంది. ఏ మా తమ్ముడికి తక్కువ? చదువు తక్కువ.
దాని తమ్ముడేమో 10th చదువుకున్నాడంట, నీ తమ్ముడేమో ఎలిమెంటరీ తర్వాత ఎడ్యుకేషన్ ఉంటదన్న విషయం కూడా తెలీదు యాదవలకి. అదంతా నాకు తెలీదు. మా తమ్ముడు జాబ్ ఇప్పిస్తారా ఇవ్వరా? వస్తే అది ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నావా లేకపోతే థియేటర్లో టికెట్లు చింపుకున్న జాబ్ అనుకున్నావా? అంటే మా తమ్ముడు జీవితాంతం థియేటర్లో టికెట్లు చెప్పుకుంటూనే బతకాలా? మీరు మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తే ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తే మంచి కట్నం వస్తుంది కదా. అంటే ఆడు అదే జాబ్ చేస్తున్నాడే. అదే కాదండి, నేను అప్పుడే చెప్పాను వీళ్ళతో అదే బాపతని. నేను మా తమ్ముడికి ఆల్రెడీ కాల్ చేశాను, వస్తూ ఉంటాడు. వాడి కోసమే వెయిటింగ్. నువ్వు అలాగే వెయిట్ చేస్తూ ఉండు, ఆ లోపు మా తమ్ముడు దిగుతాడు. అదిగో తమ్ముడు. ఎలా ఉన్నావే? నాకేంట్రా, నేను ఎక్కడున్నా మహారాణిలో ఉంటాను కదా. నిజమేనే, డైమండ్ రాన్ లాగా దగదగ మెరిసిపోతున్నావు. బావా ఎవడవరా నువ్వు? అదేంటి బావా, నీ బామర్దిని. మా తమ్ముడండి. అంటే బ్లాక్ మెయిల్ చేసుకుని పెళ్లి చేసుకున్నావు కదా. మీ తమ్ముడు ఎవరు, మీ అమ్మ బాబు ఎవరు, మా ఆయనకి తెలియదులే. ఇంతకీ ఈవిడెవరు? సర్లే తర్వాత చూసుకుందాం. అక్క బాహుబలి బాగున్నాడే. అమ్మ చెప్తే ఏమనుకున్నాను గానీ కళావర్కింగ్ లా కళకళలాడిపోతున్నాడు. మీరు వచ్చారు కదా, ఇంకా విలవిల్ల ఆడిపోతాడు. ఆయన చేతి దూరంగా ఇలా ఉన్నావేంట్రా? అక్క బావ కదరా, బామ్మర్దితో సరసలాడుతున్నాడు. ఆడకాడక ఈడుతూనే ఆడాలా. అక్క చెప్పిందని ఇలాగ వచ్చేసా బావా. అయినా నువ్వు లేవా, నీ బట్టలు లేవా, అవి నావి కావా? ఏయ్, బీరువా ముట్టుకున్నావు అంటే బీప్ వాచిపోద్ది. నా పాత బట్టలు వాడిసిన బట్టలు ఉంటాయి, అవి ఇస్తాను వాడుకో. ఓకే బా, ఓకే అక్క. నాకు ఏంటి గుమ్మం వైపు అలా చూస్తున్నావు? మా తమ్ముడు కోసమండి. ఏంటి ఆడు వస్తున్నాడా? వచ్చేసాడు. తమ్ముడు బాగున్నావా? ఎవడేడు తమ్ముడా? క్వారీ లారీ క్లీనర్ లాగా ఉన్నాడు ఈ నీ తమ్ముడేంటే? ఉడి అమ్మ, నేను క్వారీ లారీలో వచ్చిన నీకెలా తెలుసు బావా? ఓసే, పెళ్లిలో చూసింది ఈయనేనా? అది పెళ్లి కదా బావా, కొంచెం టిప్ టాప్ గా తయారవ్వాలనే అలా తయారయ్యాను. మన వాళ్ళకి ఇప్పుడు ఇదే చెప్పా కదా అడుక్కు తినే ఫ్యామిలీ అని. ఊళ్ళో అడుక్కు తిన్నోళ్ళు. మా ఊర్లో మేమే రిచ్, మా బావకు మేమే ఎక్కువ కట్నం ఇచ్చాము. సర్లేరా, ఈ వాళ్ళకమేంటి? కొంచెం కంఫర్ట్ గా ఉంటుందనే వేసాను బావా. అక్క అమ్మ ఎండి చేపలు పంపించింది, కొంచెం దగ్గరికి టమాటీలు కోసి ముద్ద చేసి బావకు అన్నం పెట్టి. సరే తమ్ముడు, సరే రా లోపలికి పద. పదరా తమ్ముడు. పద. దున్నపోతులాగా ఉన్నా నా బట్టలు బాగా సరిపోయారా? థ్యాంక్ యూ బావా, అంతా నీ అభిమానం. నువ్వేంట్రా, ఇంట్లోనే టవల్ తీయొచ్చు కదా. కొంచెం కంఫర్ట్ గా ఉంటుందని వేసాను బావా. సరిపోయింది. అయినా ఏంటి మందలుగా ఒకేసారి నా మీదకి వచ్చారు? అంటే మా తమ్ముడు జాబ్ ఇప్పిస్తారేమో అని. జాబులా? మీరు వెనక్కి వెళ్ళి వాళ్ళని ముందుకు రమ్మనండి. తమ్ముడు రా. ఒరే, అసలు మీకేం వచ్చురా? ప్యాకెట్ వచ్చు బావా. లోనా బయట, బిట్వీన్, కింగ్ 5 ఇలా చాలా ఆటలు వచ్చు. ఇంకా బ్లాక్ టికెట్లు ఉంటాయి కదా, అవన్నీ అమ్మేస్తాను. నీకురా? నాకా బావా, పేడెత్తడము, హావుకి కుడితెట్టడము, కల్లాపులు, తర్వాత కోతలు, మోతలు, నూర్పులు అన్నీ వచ్చు బావా. ఒరే, అవి కావురా, కంప్యూటర్ గురించి ఏం తెలుసా అని. కనీసం ఆన్లైన్ గురించి ఏం తెలుసా? ఓస్, ఆన్లైన్ గురించి నాకేమో తెలియదు బావా. ఊళ్ళో పోలీసులు పట్టేసుకుంటారు కదా, అప్పుడు ప్యాకెట్ ఆడడానికి అవ్వదు కదా, అప్పుడు ఆన్లైన్లోనే ఆడేస్తాను. ఇంకా క్రికెట్ బెట్టింగ్లు అంతా కూడా ఆన్లైనే. మనకు ఆన్లైన్ అంతా తెలుసు బావా. అయితే మరి మా తమ్ముడు జాబ్ ఇచ్చేస్తారా? ఒరే, నీకు తెలుసారా ఆన్లైన్ గురించి? నాకా ఆన్లైన్ తెలియదు కానీ కోటలేని తెలుసు బావా. కోటాలైన్ ఏంట్రా? అదే బావా, పందార, బియ్యము, కందిపప్పు, నూనె అన్ని ఇస్తారు కదా, కోట బియ్యము. అది ఆలయం తెలుసు. మా తమ్ముడు జాబ్ ఇప్పించేస్తారా? వీళ్ళకి జాబ్ ఇప్పిస్తే నా జాబ్ ఊడిపోద్ది. సర్లే, నా పాటలేవు నేను పడతాను కానీ రేపు తెల్లారి ఇద్దరు రెడీ అయి ఉండండి, సరేనా? సరే సరే వెళ్ళండి. సంతలో పదరా. ఏయ్, మీ ఇద్దరికి గుడ్ న్యూసే. మీ ఇద్దరు తమ్ముళ్ళ జాబ్లు ఓకే అయిపోయింది. రేపటి నుండి ఆఫీస్కి వచ్చే మనం. జాబ్ చేయాలంటే వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారే? ఇలాగైతే కుదరదు. చిన్నప్పటి నుంచి మనం అది ఇది పనులు చేసుకుని బతికేమో. మా తమ్ముడు వచ్చాడు. అదేంటి అలాగంతండు? అసలు మనకు అదంతా కుదరదు. ఏదో ఒకటి చెయ్యాలి. తమ్ముడు జాబ్ వచ్చేసిందా? నీకు జాబ్ వచ్చేసిందా? ఊకాక తొక్కల ఉద్యోగం. 12 గంటలు పని అంటే శని ఆదివారాలు మాత్రం సెలవు అంట. పైగా ఫోన్ లోపలికి రానివ్వరంట. ఇక జీతం ఏమో 12,000 అంట. అదే మన ఊర్లో పెద్ద లాంటి పెద్ద సినిమా పడితేనా
2 ఆటలు 2 ఆటలకి 20,000 దింపేస్తాను. ఈ ఉద్యోగాలు అంతా మన వల్ల వదక్క. వాడికి జాబ్ రాలేదంటే నీకు వచ్చినట్టే కదా. అదేం ఉద్యోగం అక్క, రోజు ఆఫీస్కి నెక్కలేసుకోవద్దట, తువ్వలేసుకోవద్దట. ఇలాగైతే నా వాళ్ళు కాదు, నాకు కంఫర్ట్ ముఖ్యమా. అనయ్య మనం ఊరు వెళ్ళిపోతే మూట ముడిచొద్దు, పక్కన కుర్తి పెట్టాలి అక్కడ. అపార్ట్మెంట్ పేరే కానీ ఇక్కడ రేట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ చేయడం ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయారు. ఓసే, మా జిఎం గడు కాలు పట్టుకుని ఇద్దరికి జాబ్లు ఇప్పించానే. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరంటే నా జాబ్ పోద్దే. వాళ్ళకి ఇష్టం లేని జాబ్ వాళ్ళు ఎలా చేస్తారండి? అదేదో మీరే చూసుకోండి, మాకు సంబంధం లేదు. కొంపు ముంచారు.